ఒక రాజకీయ పార్టీ లీగల్ ఇమ్యూనిటీ ఉండాలంటే మంచి లీగల్ టీం ఉండాలి. 4 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి ఇది ఉండాలి అనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ వ్యవస్థ టీడీపీ కంటే బలంగా ఉందనే మాట వినిపిస్తుంది. ఈ విషయానికి బలం ఇచ్చిన సంఘటన 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావడం. ఆయన బెయిల్ వచ్చే వరకు టీడీపీ 2 నెలల పాటు ఎంతో ఇబ్బంది పడింది. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇంత అనుభవం ఉన్న పార్టీకి లీగల్ వ్యవస్థ ఇలా ఎందుకు స్లోగా ఉందని ప్రశ్నించారు. 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ తమ లీగల్ సెల్ ను బలోపేతం చేస్తుందనుకున్నారు అభిమానులు. కానీ తాజా పరిస్థితులు చూసిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో నిరాశ మొదలైంది. ఇంకో పక్క వైసీపీ నాయకులు సజ్జల, పేర్ని నాని, మిథున్ రెడ్డి లాంటి వారు తమపై వచ్చిన కేసుల్లో సులువుగా న్యాయపరంగా రక్షణ పొందుతున్నారు. ఉదాహరణకు మద్యం స్కాన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి హైకోర్టు ఏప్రిల్ 3, 2025 వరకు అరెస్టు చేయకూడదని ఆదేశించింది. వైసీపీకి చెందిన చాలా ప్రముఖులు న్యాయ వ్యవస్థలో సానుకూలమైన తీర్పులు పొందుతున్నారు. అయితే టీడీపీకి చెందిన కొద్ది మంది తప్ప ఎక్కువ మంది కోసం పార్టీ లీగల్ వ్యవస్థ తగినంతగా పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు మాత్రం త్వరగా సత్వర పరిష్కారం రావడం చూస్తే టీడీపీ లీగల్ వ్యవస్థపై అనేక మంది కార్యకర్తలు పక్షపాతం లేని పరిశీకులు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.